కన్నవారిపై మమకారం చూపకపోతే ఇక చట్టం తన పని తాను చేసుకుంటూ పోనుంది. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో వృద్ధుల బాగోగుల కోసం సంచలనాత్మక చట్టం చేసి ఆచరణలోకి తీసుకొచ్చింది. దీంతో వృద్ధుల్ని పట్టించుకోని ఉద్యోగుల జీతాల్లో నుంచి 15% కోత విధించి తల్లిదండ్రులకి అప్పగించనుంది. నూతనంగా ప్రవేశపెట్టిన వృద్ధుల చట్టంపై మైత్రి ఛానల్ అందిస్తున్న ప్రత్యేక కథనం ఇప్పుడు చూద్దాం. నవమాసాలు మోసి పెంచిన తల్లిదండ్రులని కొందరు పిల్లలు వారి బాగోగులు చూసుకోకుండా విస్మరిస్తున్నారు. రక్తమూర్చి శ్రమించి పిల్లలను దారికి తీసుకువచ్చిన ఎందరో తల్లిదండ్రులకి నిరాశే మిగులుతోంది. దీంతో తెలంగాణ రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం వృద్ధులకి అండగా నిలిచేందుకు సరికొత్త చట్టాన్ని రూపొందించింది. పేరెంట్స్ బాగోగులు చూసుకొని ప్రభుత్వ ఉద్యోగుల జీతభత్యాల నుండి 15% లేదా 10,000 రూపాయలు తల్లిదండ్రుల అకౌంట్లో జమ అయ్యేలా దీన్ని రూపొందించింది. తల్లిదండ్రుల్ని పోషించలేని పిల్లల జీతభత్యాల నుండి 15% కోత విధించడం హర్షణీయమని జిల్లా టీఎన్జీఓస్ అధ్యక్షుడు దారం శ్రీనివాసరెడ్డి అన్నారు. పేరెంట్స్ అకౌంట్స్ లోకి మార్చుతూ తీసుకువచ్చిన చట్టాన్ని స్వాగతిస్తున్నామని చెప్పారు. నవమాసాలు మోసి ప్రాణాలను పణంగా పెట్టి ప్రపంచంలోకి తీసుకువచ్చిన తల్లిదండ్రుల్ని కొందరు విస్మరిస్తున్నారని చెప్పారు. తల్లిదండ్రులు కోర్టులు పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరిగే పరిస్థితులు లేనందున ఇలాంటి చట్టాలను తీసుకురావడం సంతోషకరమని రిటైర్డ్ ఎంప్లాయీస్ యూనియన్ నేత కేశవరెడ్డి అన్నారు. ప్రజా ప్రతినిధులు ఉద్యోగుల్లో మార్పులు రావాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఇప్పటికే వృద్ధుల బాగోగుల కోసం కఠిన చట్టాలు రూపొందించారని, కానీ అవి అమలు కావడం లేదని టీఎన్జీఓస్ నేత సత్యనారాయణ రెడ్డి అన్నారు. నెలకోసారి కలుసుకునేలా చూడాలని, తల్లిదండ్రులకి పిల్లల ప్రేమ అత్యవసరమని సూచించారు. తల్లిదండ్రులను పోషించలేని పిల్లల జీతభత్యాల నుంచి ప్రభుత్వం ఈరోజు 15% కడి చేసి వారి యొక్క తల్లిదండ్రుల అకౌంటులో వేయడాన్ని జీవో తీసుకురావడాన్ని మేము హృదయపూర్వకంగా స్వాగతిస్తున్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారికి మేము ధన్యవాదాలు, ఘన స్వాగతాన్ని కూడా ఈ జీవోను స్వాగతిస్తున్నాం. ఎందుకంటే మనము పిల్లలు, మన తల్లిదండ్రులు మనకు జన్మనివ్వడమే కాదు, మన భవిష్యత్తుకు పునాది బాటలను వేసేది తల్లిదండ్రులు. మనము జన్మ కోసము వాళ్ళు నవమాసాలు మోసి పొరుటి నొప్పులు భరించి తమ ప్రాణాలను పణంగా పెట్టి మనను ఈ ప్రపంచంలోనికి తీసుకువస్తారు. తల్లిదండ్రుల రక్షణ కొరకు ప్రభుత్వం చేసిన చట్టాన్ని మేము మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాం. ఎందుకంటే చాలామంది పిల్లలు నిర్లక్ష్యం చేసిన తల్లిదండ్రులను వాళ్ళు ఆర్డీఓల ఆర్డర్ ఇచ్చినప్పటికీ కూడా ఇంప్లిమెంటేషన్ జరగకపోవడం వలన చాలా ఇబ్బంది పడుతున్నారు. అట్లా కాకుండా డైరెక్ట్గా 15% ఆర్ 10,000 విచ్ ఎవర్ ఈజ్ లెస్ అనే దాంట్లో చేయడం అనేది చాలా సంతోషకరమైన విషయం. ఎందుకంటే తల్లిదండ్రి వాళ్ళు పనిష్మెంట్ ఇవ్వాలనో కోర్టుకో ఇక్కడికో వెళ్ళే పరిస్థితి లేదు, కన్న కడుపు. కాబట్టి గవర్నమెంటే ముందుకొచ్చి ఆ విధంగా చేయడం అనేది మాత్రం తప్పనిసరిగా అవసరమే. దీన్ని పర్స్యూ చేయడానికి ఈ ఇంప్లిమెంటేషన్లో ఎలాంటి లోపాలు కానీ ఎలాంటి నిర్లక్ష్యం జరగకుండా ఒక కమిషన్ ద్వారా ఎప్పటికప్పుడు కేసులను పర్స్యూ చేస్తేనే తప్ప ఇది ఇంప్లిమెంటేషన్ కాదు. ఎందుకంటే ఇదివరకు మా పాత అనుభవం, ఆ కేసెస్ నేను జిల్లా సీనియర్ సిటిజన్ మెంబర్గా నేను చూస్తున్న కేసులలో సరిగా ఆర్డర్ ఇచ్చినప్పటికీ ఇంప్లిమెంటేషన్ కాకపోవడం అనే దానివల్ల చాలామంది తల్లిదండ్రులు వృద్ధుల కొరకు, తల్లిదండ్రుల కొరకు, వాళ్ళను పోషించడం కొరకు గవర్నమెంట్ తీసుకొచ్చిన జీవోను హర్షించదగ్గది. ఇది మా టీఎన్జీఓ సభ్యులందరూ స్వాగతిస్తున్నారు. ఎందుకంటే ఈ ప్రభుత్వ ఉద్యోగులు, ప్రజాప్రతినిధులు మార్గదర్శకంగా ఉంటే ప్రజలు కూడా ఆటోమేటిక్గా మారిపోతారు. కాబట్టి ప్రభుత్వం మా ఉద్యోగుల మీద, ప్రజాప్రతినిధుల మీద బాధ్యతగా తీసుకొచ్చింది. దాదాపు ఉద్యోగులందరూ తల్లిదండ్రులను 90% ఖచ్చితంగా చూసుకుంటారు. ఎక్కడో అక్కడ ఇక్కడ 1-2 కేసులు వస్తాయి. ప్రజలలో కూడా అవగాహన వస్తుంది. ఆల్రెడీ వృద్ధులకు చట్టాలు ఉన్నాయి కాబట్టి అది ఇంప్లిమెంటేషన్లో కొద్దిగా కష్టాలు అవుతున్నాయి. కాబట్టి గవర్నమెంట్ ఏంది డైరెక్ట్ అకౌంట్లో అమౌంట్ ట్రాన్స్ఫర్ అవ్వడానికి జీవో తీసుకొచ్చింది.